నిన్న నాగ్పూర్ నుంచి ఝాన్సీకి వచ్చినాం. ఇప్పుడు ఝాన్సీ నుంచి ఢిల్లీకి అయితే పోతున్నాం. ఢిల్లీలో వెళ్తుంటుంటే ఈ హైవేలో NH44 ఇది NH44 లో ఒక్కటి కూడా మంచి దాబా దొరకలేదు. ఇది ఒక్కటి మంచి దాబా దొరికింది. తిన్నికి కాదు, ఫుడ్ గురించి కాదు, స్టే గురించి చూపిస్తా చూడండి. ఇక్కడ బైక్స్ ఆపేసినాం. బైక్స్ ఆపేసి మంచి ఇక్కడ మంచాలు కూడా ఉన్నాయి. మంచాలు అనుకోవచ్చు. ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన. ఈ ఎండ మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి అసలుకి. నిన్న నేను 5 లీటర్స్ వాటర్ తాగినా. చూడండి ఎంత బాడీ డిహైడ్రేట్ అవుతుందో. మన బ్రో ఇక్కడ మంచిగా చిల్ అవుతుండు. ఏం బ్రో చిల్ అవుతున్నావా? ఒకసారి ఒక లుక్ అది సంగతి. అసలు మనకి మహారాష్ట్రలో, ఎంపీలో, యూపీలో వర్షాలు పడతాను ఎవరు మామ చెప్పారు. ముందు నరికేయాలని. అసలు ఎండ దోవలు తీరిపోతుంది. లిటరల్లీ ఒక చిల్లింగ్ స్పాట్ దొరికింది ఈరోజు. ఎండ నిన్న కూడా కావాలని మనం వర్షంలో రైడ్ చేసాం. లైక్ నైట్ రైడ్ పెట్టుకున్నాం. ఆ ఎండకు తట్టుకోలేక అసలు చూద్దాం ముందుకెళ్తే ఎట్లా ఉంటుందో. అసలు నార్మల్గా లేదు ఎండ మాత్రం. నిజంగా అసలుకి ఎండలు ఘోరంగా ఉన్నాయి. రీల్లోనేమో వానలు పడుతున్నాయి అది ఇదని చెప్పారు. అందుకనే మేము జూన్లో స్టార్ట్ అయినాం. లేకపోతే మేలోనే స్టార్ట్ అయ్యేటోని ఎండలకు తట్టుకోలేక. జూన్లో స్టార్ట్ అయినా ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క వాడవాళ్ళే. ఇగో ఇదే ఈరోజు మా లంచ్. ఇగో లస్సీ, జీరా రైస్, మాడిపోయిన వద్దు బ్రో రోటీ ఆర్డర్ చేసినాం. అప్పడం లెక్క ఉంది ఇది. అండ్ దాల్ తడక. అండ్ మనోడు కూడా సేమ్. ఇంకోటి వాటర్ లెక్క ఉందా అండ్ ఇంకోటి ఆలు పరోటా ఆర్డర్ చేసినాం. మీరు కూడా మా జర్నీలో పార్ట్ అవ్వాలంటే డూ ఫాలో అస్.